గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో ఈరోజు వచ్చేసి Jan 14 మై బర్త్డే అండ్ సంక్రాంతి కూడా రెండు ఒకే రోజు పడ్డాయి. ఏం చేయాలి అవును, సంక్రాంతి అండ్ బర్త్డే ఒకే రోజు పడింది. నాకేం అర్థం అవ్వట్లేదు. నేను స్పెషల్గా బర్త్డే చేసుకుంటాను అన్న వైబ్స్ అయితే లేవు నాకు. ఓన్లీ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం అంతే నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడే లేచాను, 6 o'clock అయింది అండ్ మై ప్లాన్స్ ఆర్ సో హ్యాపీ. మార్నింగ్ లేవగానే ప్లాన్స్ చూసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. సో అదనమాట. అండ్ నేను ఇప్పుడైతే ఫుల్గా ఫ్రెష్ అవుతాను. ఆ తర్వాత ఏం చేస్తాను అనేది మీరు కంప్లీట్ బ్లాగ్లో చూడొచ్చు. సో బర్త్డే సంక్రాంతి 2 days 1 day, 2 events in 1 day. మమ్మీ ఐ డోంట్ లైక్ దిస్. నా బర్త్డే నాకు ఎక్స్క్లూజివ్గా వేరే డే కావాలి. నాకు ఫెస్టివల్లో వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎనీవేస్ ఇట్ హ్యాపెన్స్. సో ఒక్కొక్కసారి నాకు అలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 14th అనగానే ఒకరోజు సంక్రాంతి పడుతుంది, ఒకరోజు భోగి పడుతుంది, ఒకరోజు సంక్రాంతి పడుతుంది, ఒకరోజు భోగి పడుతుంది. ఖచ్చితంగా ఏదో ఒక ఫెస్టివల్ అయితే పడుతుంది. సో అది. అండ్ ఈసారి కొంచెం డిఫరెంట్గా మేము ఈ సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నాట్ బర్త్డే, సంక్రాంతి. సో లెట్స్ సీ. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. సో నా బర్త్డే రోజు నేను ఇలా రెడీ అయిపోయాను. ఇలా రెడీ అవ్వడానికి నాకు 2 hours పట్టింది. అవును, అంటే నేను ఎప్పుడు చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాను. బట్ ఈరోజు ఏంటంటే కొంచెం నాకు టైం ఉన్నదన్నమాట రెడీ అవ్వడానికి. అందుకే నేను కొంచెం టైం తీసుకొని మరీ రెడీ అయ్యాను. హ్యాపీగా నాకు రెడీ అవ్వడం అంటే చాలా చాలా ఇష్టం. అండ్ మీరు చూస్తారు కదా, నా గురించి తెలిసిన వాళ్ళే తెలుసు, మీ అందరికీ బాగా రెడీ అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. అండ్ ఇంకా బర్త్డే కాబట్టి ఇలా రెడీ అయ్యాను. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఎలా ఉందా మేకప్ అనేది చెప్పండి. హెవీగా ఏం వేసుకోలేదు, లైట్గా వేసుకున్నాను. అండ్ డార్క్ లిప్స్టిక్ పెట్టుకున్నాను. దిస్ ఈజ్ ఫ్రమ్ మేబెలిన్. సూపర్ డూపర్ కలర్, చాలా ఇష్టం నాకు. అండ్ ఇంకా నా శారీ డీటెయిల్స్ వచ్చేసి ఇలా ఉంది. నేను కంప్లీట్ బాటిల్ గ్రీన్ శారీ వేసుకున్నాను. సో ఇలా ఉంది. అండ్ ఆల్ జ్యువెలరీ ఫ్రమ్ హవీష్ కలెక్షన్స్. ఎస్, సో నేను ఈ జ్యువెలరీ అన్ని హవీష్ కలెక్షన్స్లో తీసుకున్నానండి. తన దగ్గర నాకు హ్యాండ్ స్టాక్ ఉంటుంది, అందుకని చెప్పి నేను ఇమీడియట్గా తీసుకున్నాను అనమాట. అంటే గ్రీన్ శారీ మీదకి రెడ్ జ్యువెలరీ బాగుంటుంది అనిపించింది. అండ్ మంటిక్కా బాగుందా. అండ్ దీనికి ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయన్నమాట, చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ దీంతోపాటు నేను ఇంకొన్ని గుడీస్ కూడా తెప్పించుకున్నాను హవీష్ కలెక్షన్స్ నుంచి. అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఈ శారీ వచ్చేసి ఉప్పాడ శారీ అనమాట. లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను, రీసెంట్గా అయితే కాదు, లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను. బట్ ఇప్పటి వరకు వేసుకోలేదు కాబట్టి నేను ఇప్పుడు వేసుకున్నాను బర్త్డే రోజు. సో ఇప్పుడైతే ఇంకొన్ని జ్యువెలరీ అయితే చూసేద్దాం. సో ఇదైతే చూసారు కదా, బ్యూటిఫుల్ నెక్ పీస్ అనమాట విత్ రెడ్ అండ్ వైట్ స్టోన్స్తోని ఒక 3 lines వస్తాయి. చాలా చాలా బాగుంది, క్వాలిటీ అయితే అదిరిపోయింది. అండ్ దాని మీద ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి. అండ్ దీంతోపాటు నేను ఒక చోకర్ టైప్లో తీసుకున్నాను, ఇది కూడా రెడ్. సో రెడ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. సో ఇది తీసుకున్నాను నేను. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు దీని దగ్గర చాలా యూనిక్ కలెక్షన్స్ ఉండేయండి. నాకైతే చాలా ఇష్టం. ఎప్పుడు మ్యాక్సిమం నేను దీని దగ్గర పర్చేస్ చేస్తాను. మీకు తెలిసినట్లయితే హవీష్ కలెక్షన్స్ వాళ్ళ దగ్గర యూనిక్ డిజైన్స్ ఉంటాయి. ఇదేదో ప్రమోటింగ్ అది ఇది కాదండి బాబు, నాకైతే చాలా బాగా నచ్చింది. నేను తీసుకున్నాను, పండగకని తీసుకున్నా. సో ఇది ఇలా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. అండ్ పెట్టుకొని నేను ఎప్పుడైనా పెట్టుకొని చూపిస్తాను కూడా. అండ్ దీని మీదకి ఇయర్ రింగ్స్ అయితే ఇంకా 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 నచ్చేసాయి నాకు. ఇయర్ రింగ్స్ అయితే ఇవి ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే, ఇవి ఓన్లీ ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఎంత బాగున్నాయి చూసారు అసలు. కరెక్ట్గా థీమ్ వైజ్గా నెక్లెస్కి అండ్ ఈ ఇయర్ రింగ్స్కి ఎంత బాగుందో. నాకు ఎందుకో అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఎప్పుడు తీసుకునే ప్యాటర్న్ కన్నా నాకు ఇది చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ దీంతోపాటు కొన్ని గుడీస్ తెప్పించుకున్నాను. లైక్ మనకి ఆక్సిడైజ్లో వస్తాయి కదా, సో అవి నేను ఇవి ఆల్రెడీ పెట్టుకుంటున్నాను. నేను చాలా వీడియోస్లో కూడా పెట్టుకున్నాను. నాకు చాలా బాగా నచ్చిన గుడీస్ అనమాట ఇవి. ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. ఎందుకు అంటే నాకు ఈ స్టడ్తో రావడం నాకు నచ్చింది అనమాట.
సో మీరు చూడండి ఈ స్టడ్తో ఇలా వచ్చింది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఈ స్టడ్తో రావడం నాకు ఇంకా నచ్చింది. నాకు యాక్చువల్గా ఇలాంటివి వస్తుంటాయి, బట్ స్టడ్ లేకుండా వస్తాయి. స్టడ్ లేకుండా వస్తే నాకు అసలు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. సో అది. అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఆక్సిడైజ్లో కొన్ని తీసుకున్నా. ఇలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే మటుకు లాంగ్ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఈసారి. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటాయి. ఈవెన్ వెస్ట్రన్ వేర్ కూడా చాలా చాలా బాగుంటాయి అవి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్లీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి దీని దగ్గర. నాకు చాలా ఇష్టం అసలు హవిష్ కలెక్షన్స్, ఎందుకంటే యూనిక్ కలెక్షన్స్ తెస్తారు తను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎంత బాగున్నాయి చూడండి, అసలు ఎంత డిఫరెంట్ ఉన్నాయి కలెక్షన్స్ అసలు. ఇది ఏంటి అనుకుంటున్నారు, ఇది మీరు ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఇలా వస్తుంది. సో ఇలా సైడ్ నుంచి ఇలా వస్తుంది. మీకు ఇయర్కి పెట్టుకోవడానికి ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు. అండ్ ఆ లింక్కి మీరు ఇయర్ని పెట్టేసుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. అండ్ కింద హ్యాంగింగ్లా ఇలా వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నేను పెట్టుకొని చూపిస్తాను కూడా మీకు. సో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్లోని సింపుల్ అండ్ చాలా చాలా క్యూట్ది తీసుకున్నాను నేను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మల్టీ కలర్ విత్ పర్ల్స్. సో ఎనీ అవుట్ఫిట్కి ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగా మ్యాచ్ అయిపోతాయి. అండ్ యాక్చువల్గా నెక్ దగ్గర ఒకటి తీసుకున్నా, ఇదే అనుకుంటుంది. సో ఇది నేను చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్లోని చాలా అవుట్ఫిట్స్కి చూసానండి. ఇది నాకైతే ఎంత బాగా నచ్చిందంటే ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను నేను ఇది. ఎందుకంటే ఇది చాలా శారీ అవుట్ఫిట్స్కి, ఈవెన్ ఈ శారీ మీద కూడా ఇది చాలా చాలా బాగుంటుంది. కాకపోతే పొంగల్ బర్త్డే అని చెప్పేసి నేను కొంచెం హెవీగా రెడీ అయినా, లేకపోతే ఈ ఒక్క సింపుల్ ఈ చోకర్ ఒక్కటే చాలు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఓ మై గాడ్, నాకు చాలా బాగా నచ్చింది. చాలామంది పెద్ద పెద్ద ఫ్యాషన్ డిజైనర్స్ కూడా ఈ నెక్ సెట్ వేసుకోవడం నేను చూసాను ఇన్స్టాగ్రామ్ పేజెస్లోని. సో ఎప్పటి నుంచే తీసుకుందాం అనుకుంటున్నాను. ఫైనల్లీ ఐ గాట్ మై హ్యాండ్స్. సో ఇవి హవిష్ కలెక్షన్స్ వాళ్ళది కలెక్షన్. మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మర్చిపోయాను, ఇది వాటితో పాటు ఈ క్యూటీ వాళ్ళ కూడా తీసుకున్నాను నేను. ఇవి నేను వెస్ట్రన్ వేర్ కోసం తీసుకున్నవి. యాక్చువల్గా వెస్ట్రన్ వేర్ వెతుకుతున్నాను, ఎవరి దగ్గర కానీ ఉండట్లేదు. అండ్ ఫైనల్లీ దీని దగ్గర నాకు దొరికింది. సో ఇదన్నమాట, రోజ్ గోల్డ్లోని కీ విత్ లవ్ సింబల్తో వస్తుంది. ఇది చాలా క్యూట్ ఉంటుంది కదా మనకి వెస్ట్రన్ వేర్లో కానీ, లేకపోతే ఎక్కువ హెవీగా రెడీ అవ్వాల్సిన అవసరం లేనప్పుడు ఇలాంటి చైన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇందులోనే ఇంకొకటి బటర్ఫ్లైస్ది తీసుకున్నా. సో ఇదన్నమాట, బటర్ఫ్లైస్ది తీసుకున్నా. ఇంకొకటి 2 తీసుకున్నా రోజ్ గోల్డ్లో. చాలా బాగున్నాయి, ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ వాడుతున్నాను, చాలా అవుట్ఫిట్స్ మీద వేసుకున్నాను. అండ్ ఏం కలర్ చేంజ్ అవ్వలేదు, చాలా క్యూట్ ఉన్నాయి. అండ్ వెరీ వెరీ రీజనబుల్ ప్రైజెస్ అండి దీని దగ్గర. అందుకే నేను ఎక్కువగా దీని దగ్గర పర్చేస్ చేస్తూ ఉంటాను. అండ్ కొలాబ్ అయితే కాదండి బాబో, ఈ నా బర్త్డేకి నేను తీసుకున్న జ్యువెలరీ అనమాట. అది సంగతి. హోప్ మీకు నచ్చితే కింద వాళ్ళ లింక్స్ అయితే ఇచ్చాను, వాళ్ళని సపోర్ట్ చేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడు మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం. చాలో. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear. Happy birthday to you. అండ్ ఇప్పుడు వచ్చేసి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. సో అక్కడ మేము ఈరోజు పసుపు కుంకాలు ఇచ్చుకుందామని చెప్పి డిసైడ్ చేశారనమాట ముందుగుంటనే ఈ సంక్రాంతికి. అందుకని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళ ఇల్లు వచ్చేసి తాళవలస, రాజుల తాళవలస, వైజాగ్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది అక్కడ వాళ్ళ హౌస్. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేశాను, మీరు చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి. సో ఇప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాము. అండ్ ఇప్పుడు మేము పసుపు కుంకాలు పంచుకుంటాం అనమాట. యాక్చువల్గా టైం వచ్చేసి 2 తర్వాత పంచుకోవాలి, పంచుకున్న తర్వాతే తినాలి. అందుకని ఏం తినలేదు, చాలా నీరసంగా ఉంది నాకు. పుట్టినరోజు నాడు
ఫుడ్ కూడా లేకుండా చేశారు. అయ్యా అయ్యా అయ్యో ఇలాంటి సర్ప్రైజ్లు ఎక్కడా ఉండవమ్మా. బర్త్డే స్పెషల్. సో మమ్మీ వాళ్ళు అయితే తాంబూలాలు సర్దుతున్నారు. అండ్ నాకైతే అస్సలు ఓపిక లేదు, 1% కూడా ఓపిక లేదు. నేను ఇప్పుడు వచ్చి కాఫీ కూడా తాగలేదు. మార్నింగ్ లెగ్గానే కాఫీ తాగుతా, అది కూడా తాగలేదు. నాకు కాఫీ కావాలి, ఐ వాంట్ కాఫీ. సో వాళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తాను నేను మీకు. ఏం లేదు, తాంబూలాలు ఇస్తారు కదా పసుపు కుంకుమ పచ్చినప్పుడు. ఇదిగోండి చూస్తారు, చూపిస్తాను వాళ్ళకి. మమ్మీ ఎలా గైడ్ చేస్తుంది చూసారా, అరటిపండు ఎలా కొయ్యాలి అనేసి కొడుకు. అదనమాట. కేతనా నీ అవుట్ఫిట్ నీ అన్ని చూపించలేదు, అడుగుతారు నన్ను మళ్ళా. అదేంటి మళ్ళా నాకు చూపించలేదు కీర్తనది అనేసి మళ్ళీ నీరసం వచ్చేస్తుంది. ఎందుకంటే తను నేను కూడా పంచుకుంటున్నా ఇద్దరం అన్నమాట. సో నాదైతే నేను చూపించాను, నువ్వు చెప్పు. ఇలా అయితే రెడీ అయ్యాము. ఇవన్నీ తెలిసిందే కదా. ఇక్కడ ఇది మా వద్ద ఏమో ఆర్ఎస్ సిల్క్స్ తీసుకొచ్చారు, ఇది హైదరాబాద్ నుంచి ఈ సారీ. బాగుంది కదా, అంటే నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు అయితే తెలుస్తుంది. నేను లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ సారీ తీసుకొచ్చారు. బాగుంది. ఆర్ఎస్కే సిల్క్స్ లో లైట్ వెయిట్ కదా, చాలా లైట్ వెయిట్ ఉంటాయి, ఈజీ క్యారింగ్ అనమాట. ఇలాంటి పండుగ టైంలో మనం పట్టు సారీ కంపల్సరీగా వేసుకోవాలి కాబట్టి అంత బరువుగా అనిపించదు, బాగుంటుంది. సో అది కీర్తన అవుట్ఫిట్. మా ఇద్దరు ఎవరిది బాగుంది చెప్పండి, నాకు తెలిసి మీ అందరికి కీర్తన అది నచ్చుతుంది. ఓకే బాయ్. కొత్త షర్ట్, తీసుకున్నారు ఈ షర్ట్, వాచ్ క్యాషియో, ఉంగరం జోసల్ కాస్, బ్రేస్లెట్ కూడా జోసల్ కాస్, జోసల్ కాస్. పండగలుగా వేసుకుంటాం. చేయనప్పుడు మీరు బయట వేసుకోవాలి, కాలర్ కనిపిస్తుంది. మా వాడికి గొంతు పోయింది 2 రోజుల నుంచి, గొంతు బాగాలేదు, కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ లా ఉండి గొంతు లేదు, మూగపోయింది. ఇది కష్టపడుతున్నాను నటిస్తున్నావా నిజం కష్టపడుతున్నావా? చేస్తున్నానే, నీకోసమే చేస్తున్నాను. నా కోసం కాదు, కీర్తన కోసం. సో అది ఇది చిక్కుడుకాయ కర్రీ, పప్పు, కొబ్బరి పచ్చడి, ఇంకా వస్తున్నాయి. కాలీఫ్లవర్ టమాటా కర్రీ. ఓ వావ్, మాకు పెట్టకండి మీరే తింటారా? మా కోసం మీరు ఉన్నారు కాబట్టి తిండ్రు స్లిమ్. సో అదనమాట. అండ్ ఇంకా మేమైతే స్టార్ట్ చేసాము పసుపు కుంకాలు పంచుకోవడం. అండ్ మాకైతే అంతగా హౌసెస్ తెలియదు కదా, సో అంతా మా చిన్నత్తయ్య తీసుకెళ్ళారు. సో అది అవి చెప్పినవన్నీ మేము చేసాము. అంటే ఈ ఇయర్ పంచుకుందామని చెప్పేసి అనుకున్నాం. ఆబ్వియస్లీ 5వ తనానికి చాలా చాలా మంచిది అని చెప్పేసి చేస్తారనమాట సంక్రాంతికి. అండ్ అది పసుపు కుంకుమ తాంబూలం పెట్టి ఈ పళ్ళల్లో పెట్టి ఇస్తాము. సో ఈవిడ వచ్చేసి అక్కడ గుడిలో పంతులు గారు అనమాట, అందుకే కొంచెం ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. అండ్ మిగతావన్నీ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా ఇల్లులకి వెళ్ళాము. అసలు 3 hours పట్టింది మాకు నడుచుకొని అవి మోసుకొని వెళ్ళడం. అసలు అందులోని ఉపవాసంతో ఉండాలి. అండ్ పసుపు కుంకాలు పంచేటప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడకుండా ఉపవాసం ఉంటూ పసుపు కుంకాలు అనేవి పంచుకోవాలన్నమాట. సో అది సంగతి. అండ్ మా ఇద్దరి పరిస్థితి అయితే నార్మల్గా లేదు. స్టార్టింగ్లో బాగానే ఉంది, కానీ ఇంకా అస్సలు ఓపిక తగ్గిపోయింది అనమాట. ఇంకా పంచుతున్న కొద్దీ ఇంకా అన్ని గుమ్మాలు వెళ్ళి ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇవ్వాలి కదా.
అండ్ అన్నిసార్లు వంగి లేచి అమ్మ నా నడుమైతే పట్టేసింది. నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఈ సంవత్సరం వచ్చేసి దీనికి మంచి టైం అనేది ఉంటుంది, ఆ టైంలోనే పంచుకుంటారు. ఈసారి వచ్చేసి 2 o'clock తర్వాత మంచి టైం అనేది స్టార్ట్ అయింది. సో 2 తర్వాతే మేము స్టార్ట్ చేసాము ఈ పసుపు కుంకాలు ఇవ్వడం అనేది. సో అదనమాట. అండ్ చాలామంది చుట్టాలే ఉన్నారు, అందరూ మంచిగా పలకరించారు. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్లో చూసినట్లయితే పేకాటలు, సంక్రాంతి అంటేనే ఇంకా పేకాట, ఫుల్గా ఏమంటారు స్నాక్స్ తినడం ఇలా అనమాట. సో ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. అండ్ కోర్స్ ఉపవాసం ఉండడం వల్ల బాగా నీరసం వచ్చింది. తక్కువ తిన్నా కూడా ఎంతో కొంత తినాలి, ఉపవాసం అయితే చాలా కష్టం. అందులో ఇంకొకటి ఏంటంటే ఉపవాసం ఉంటే ఇంట్లో ఉండేది వేరే, బట్ ఉపవాసం చేస్తూ అవన్నీ నడిచి ఇదంతా పంచడం అనేది చాలా హార్డ్ వర్క్ అనిపించింది. ఫైనల్గా వచ్చేసరికి మేము ఫట్ అయిపోయాం అనమాట. సో అది ఇక్కడైతే మొత్తం మా చుట్టాలకి ఊర్లో వాళ్ళందరికీ ఇలా పంచుతున్నాము. సో మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, నేను కీర్తన. అండ్ మీరైతే చూసేయండి, ఈరోజు మొత్తం నా బర్త్డే అండ్ అలాగే సంక్రాంతి రెండు కలిపి ఈ వ్లాగ్ అనేది పెట్టేశాను. లాంగ్ వీడియో అయింది, అయినా కూడా పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మాతో పాటు మీరు కూడా అక్కడ ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వచ్చు, ఎందుకంటే ఉన్నట్టుగా నేను మాటలతో సహా పెట్టాను. సో అదనమాట, చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, ఓకేనా? ఏం కావాలంటే అది పట్టుకుంటారు. వనపోసినారు. హ్యాపీయా? టైం ఎంత అయింది ఇప్పుడు? టైమ్ ఈస్ 5 o'clock. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు లంచ్ ఇద్దరు. May God bless you, dear Nilima. Happy birthday to you. తినండి అమ్మా, పర్లేదు. మమ్మీ కట్ చేసేస్తుంది, అప్పుడు మమ్మీకి తినిపించు. హాయ్ కూకండి రా, పెళ్ళి కూకండి మొత్తం ఉదయం నుంచి ఫాస్ట్గా కూకండి. వెళ్ళండి, కేక్ పెట్టండి వెళ్ళి. చిన్న చిన్న మొక్కలు పెట్టండి అమ్మా. తండ్రి ప్రేమ. నెక్స్ట్ ఇంకెవరు ప్రేమ చూపిద్దాం అనుకుంటున్నారు? కుక్కండి, కేక్ కుక్కండి. కేక్ వస్తున్నా అండి, పట్టుకోండి. రుచి రావే. కేక్ ఎవరు తింటారు? మొత్తం బాగుంటారు. అది లిక్కు ఆగు ఆగు,
హ్యాపీ బర్త్డే. పెట్టు పెట్టు పెట్టు. లిక్కు ఉండమ్మా ప్లీజ్. వస్తున్నా. అరే నీకు ఇస్తాం ప్లేట్. వస్తాను ఆగు, మా కెమెరా అసలు బుజ్జి డ్రా అసలు కట్టేసర్లే అలా పట్టుకో. దాని చొక్కలు చూపిస్తాను వల్ల రాయకండి బుజ్జి, ఏంటి రాయకండి, ఎందుకంటే పేరు ఒక్కటి బుజ్జి అసలు కనిపించట్లేదు మీరు. ఇప్పుడు వాడికి చాలా చిరాకు బుజ్జి అసలే. సరే సరిపోయిందా? డాడీ నేను కాదు, డాడీ నేను కాదు, నేను కాదురా, నేను బాగానే కూర్చోబెట్టాను. ఎక్కువ వద్దురా రే. హాయ్, సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం ఇప్పుడు. అండ్ నేను ఇంటికి వచ్చేసరికి నాకు ఒక సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది. అది ఒక కేక్ అన్నమాట. సర్ప్రైజ్ ఉంది అంటే దిస్ ఇస్ ద థర్డ్ కేక్. సో ఆ కేక్ ఏంటి, ఎవరు పంపించారు నేను కూడా చూడలేదు, చూసేద్దాం. సో ఇది కేక్. డియర్ నీలిమా, ఎంజాయ్ ద స్పెషల్ ట్రీట్మెంట్ బికాస్ దిస్ డే కమ్స్ ఓన్లీ వన్స్ ఎ ఇయర్. హ్యాపీ బర్త్డే ఫ్రమ్ దివ్య. ఓ ఓకే, వీళ్ళు దివ్య అంటే నిధి కలెక్షన్స్. ఓ నైస్. సో ఈ కేక్ పంపించింది తను నాకు. చూద్దాం ఓపెన్ చేసి. సో ఓ వావ్, హ్యాపీ బర్త్డే నీలిమా. థ్యాంక్ యూ నిధి కలెక్షన్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ దివ్య. ఓ మై గాడ్, చాలా లవ్లీగా ఉంది కేక్. థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్. కేక్ నెంబర్ 3. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to dear Nilima. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear Nilima. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you, dear Nilima. Oh, thank you for the wonderful cake. No, cake is so very good. Thank you Divya, thank you so much for this beautiful cake. Thank you so much. Cake is super. Cake is super. Cake smash good. Good. మీ మమ్మీకి అలా కాదురా, ఇలా పెట్టి ఎలా వద్దులే పాపం, వద్దులే ఈసారి క్షమించేద్దాం మమ్మీకి. వద్దురా. నీ బర్త్డేకి కేక్ ఇంత పెద్ద కేక్ తో స్మాష్ చేస్తాం.